గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ప్రస్తుతం అంతా ఉన్నారు ఆంఫై రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. సో అప్పులు ఎక్కువగా ఉండి ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంది. అసలు ఈ ఖర్చులు అనేది మనం మేనేజ్ చేయడం ఎలాగా, ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎలాగా, ఈ విషయం తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కొన్నిసార్లు మనకు వచ్చే శాలరీ కన్నా మన ఎక్స్పెన్సెస్ ప్లస్ అవి కూడా సరిపోక ఎండ్ ఆఫ్ ద మంత్ అప్పు తీసుకుంటూ ఉంటాము. ఒక కేటగిరీ. కొంతమంది ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు, ఫంక్షన్స్ ఉన్నప్పుడు, పిల్లల ఫీజులో లేకపోతే ఇంకేదైనా సడన్గా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు కాస్త ఎక్కువగా డబ్బులు బయట నుంచి తీసుకొస్తూ ఉంటారు. అసలు ఎట్లా మేనేజ్ చేసుకోవాలి? ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఎలా వస్తుంది? మేడం, ఇవాళ మనం లైబిలిటీస్ అంటే అప్పులు వాళ్ళ జీతం, అంటే ఎప్పుడైతే వాళ్ళ అప్పులు వాళ్ళ జీతం కంటే ఎక్కువైపోతుందో అది ఎలా మేనేజ్ చేస్తాం అనేది మాట్లాడదాం ఫస్ట్. దానికంటే ముందు మేడం, అసలు అప్పులు ఎందుకు చేశారు అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇప్పుడు ఈ కాలం సినారియోలో ప్రతి ఒక్కరూ అప్పులు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకు వచ్చిన డబ్బులతో వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. ఇంటి ఖర్చులు, ఇంటి హౌస్, ఫ్యామిలీ మేనేజ్ చేయగలుగుతారు. కానీ వాళ్ళు చేసేది ఏంటంటే, మనకి ఇప్పుడు నార్మల్ లైఫ్లో ఒక ఫ్యామిలీకి కావాల్సిన బేసిక్ నీడ్ మొబైల్ అయిపోయింది, రైట్, ల్యాప్టాప్ అయిపోయింది. సో ఈ రెండు పనులు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక మొబైల్ ఫోన్ ఎందుకు వాడతారు? ఒక కమ్యూనికేషన్ కోసం వాడతాం, రైట్. ఏ ఫోన్ మన 10,000 నుంచి 5,000 నుంచి ఫోన్లు దొరుకుతున్నాయి మనకి, రైట్. 50,000, 60,000, లక్షలు, 1,50,000 రెండు ఉన్నాయి. బట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరైతే రీజనబుల్ అమౌంట్ సంపాదిస్తున్నారో, ఒక 30,000 సంపాదిస్తున్నారు అనుకోండి ప్రతి నెల, అలాంటి వాళ్ళు వెళ్ళి ఒక నార్మల్ ఫోన్ 5-10,000 స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి, 10-15,000, 20,000 వస్తున్నాయి. అలాంటి వాళ్ళు వెళ్ళి యాపిల్ ఫోన్ కొంటే 1,50,000. రెండోది ల్యాప్టాప్ నార్మల్ ఇండియన్ మేడ్ చాలా ఉన్నాయి, డెల్, ఇది లినోవా, హెచ్పి. మనకు 30-40 మన యూసేజ్ బట్టి మనం కాన్ఫిగరేషన్ అనేది కొనుక్కొని పెట్టుకోవాలి. జనాలు ఏమవుతుందంటే ఇప్పుడు హై ఎండ్ గ్యాజెట్స్కి వెళ్ళిపోతున్నారు, జస్ట్ లైక్ మళ్ళీ యాపిల్ ల్యాప్టాప్స్. సో ఇవన్నీ యాపిల్ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ 1 lakh, 1.5 lakh కాస్ట్లీ. 30,000 సంపాదించిన ఆయన మన రిక్వైర్మెంట్ చూసుకోవాలి కదా, మనకు ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి, మన నీడ్ ఏంటి అనేది చూసుకోవాలి కదా. అవన్నీ చూసుకోకుండా మీరు దాని మీద లోన్ తీసేసుకున్నారు అనుకో, డబ్బులు ఉంటే తీసుకోవడం వేరు. యూ హ్యావ్ మనీ, 30,000 ఉంది, మీరు డబ్బులు ఉంది, మీరు యాపిల్ కొనుక్కోండి, ఇది కొనుక్కోండి. లేకుండా మీరు 30,000 గడుపుతూ దీని మీద లోన్లు తీసేసుకుంటున్నారు. మీకు సంపాదిస్తున్నారు కదా లోన్, మరి లోన్లు కట్టాలి కదా, ప్రాబ్లం అవుతుంది కదా. దీనికి ఒక్కటే సొల్యూషన్ ఏంటంటే, 30,000 వస్తుంది, దానికి సొల్యూషన్ ఏంటంటే ఆయన ఇంకా ఎక్కువ సంపాదించాలి, అంతే కదా. 30,000 అవ్వదు అంటే హీ హాస్ టు డూ ఎక్స్ట్రా వర్క్, లేకపోతే ఓటీలు అంటారు, లేకపోతే ఒక ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి, ఇంకో జాబ్ చేస్తూ ఏదో ఒక ఇన్కమ్ అనేది సోర్స్ చేసుకోవాలి. ఇది లేదనుకున్నప్పుడు కష్టమే కదా. అప్పులు ఎక్కువైపోయి సంపాదన తక్కువైపోయాయి. ఇలాంటి టైంలో ఆయన ఏం చేయాలంటే, మనం ఇది కూడా మాట్లాడుకుందాం అండి, ఎలాగా మనం తగ్గించుకోగలం. ఫస్ట్ థింగ్ తను చేయవలసింది ఏంటంటే, ఫర్దర్ లోన్స్ తీసుకోకుండా ఆపేయాలి, రైట్. ఫర్ కేటగిరీ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆయన చేయవలసింది ఏంటంటే, ఆయనకి ఏమేమి లైబిలిటీస్ ఉన్నాయి అనేది క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. అంటే దీనికోసం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనుకోండి. ఏ ఏమో ఒక ఫోను, బి అనేది ఒక ల్యాప్టాప్, సి అనేది ఇంకోటి తీసుకున్నాం, లోన్స్ తీసుకున్నారు అనుకోండి. ఇవన్నీ నోట్ డౌన్ చేసుకోవాలి. మనం తీసుకున్న అప్పు ఎంత, ఇంట్రెస్ట్ ఎంత కట్టాలి, ఎంత నెలలు ఉన్నాయి, ఇంకా డ్యూరేషన్ ఇంకా ఎన్ని నెలలు కట్టాలి. సో అన్ని డీటెయిల్స్, 3 లోన్స్ ఉన్నాయనుకోండి, అన్నిటికీ డీటెయిల్స్ ఉండాలి. ఉండేటప్పుడు ఆయన ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనుకోండి. ఏకేమో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఒక 2 months డ్యూరేషన్ ఈఎంఐ పెండింగ్ ఉంది, బీకేమో ఒక 7 months ఉంది,
సిఏమో ఒక 1 year ఉంది. సో ఫస్ట్ ఆయన చేయవలసింది ఏంటంటే ఏదైతే పాత లోన్ ఉందో తక్కువ సమయం ఇంకా 2 months ఈఎంఐ ఉందో చెప్పాను కదా 2, 7, 1 year 2 months ఈఎంఐ ఏదైతే ఉందో అది క్లియర్ చేసుకోవాలి ఫస్ట్. క్లియర్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది అక్కడ కట్టవలసిన ఈఎంఐ నెక్స్ట్ కేటగిరీ ఏదైతే నెక్స్ట్ తక్కువ సమయం ఉందో అంటే 2 months అయిపోయింది లోను, ఇప్పుడు 7th monthకి 7 months లోన్కి వెళ్తాం. అక్కడ ఆల్రెడీ 2 months అంటే ఇంకా 5 months ఉంది. సో ఆ లోను ఆ ఈఎంఐ అమౌంట్ దీని గురించి అది క్లియర్ అయిపోతుంది. సో అలాగే ఏదైతే తక్కువ సమయం ఉందో అది క్లియర్ చేసుకుంటూ ఒక కొంత సమయం కానీ ఆ 1 year కానీ 1 to 2 years లోపల ఆ లోన్ అనేది క్లియర్ చేయగలుగుతారు. బట్ ఇప్పుడు లోన్ క్లియర్ చేస్తే సరిపోదు కదా, ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి కదా, మళ్ళీ వాళ్ళ ఫ్యూచర్ వెల్త్ క్రియేట్ చేయాలి కదా. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి గోల్ ఉంటుంది కదా, ఈ రిటైర్మెంట్ అని కానీ లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది కదా. సో దానికి అప్పుడు వాళ్ళు క్రమబద్ధంగా మనం మ్యూచువల్ ఫండ్స్లో ఏదైతే ఉందో ఎస్ఐపి అంటారు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ప్రతి నెల ఒక క్రమబద్ధంగా ఎంతో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అది చేసుకుంటూ వాళ్ళు ఇంకా ఎడిషనల్ ఇన్కమ్ అంటే ఎక్కువ సంపాదించడానికి ఆఫర్స్ కానీ ఆపర్చునిటీస్ చూసుకుంటూ జాబ్ చేంజ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పోతే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. సో అదే కాకుండా మళ్ళీ ఇవన్నీ అప్పులు అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ అప్పులు తీసుకున్నారు అనుకోండి, అవన్నీ మళ్ళీ కొత్త అప్పులు వస్తాయి. మనకి కోరికలు తక్కువ కాదు కదా, ప్రతి ఒక్కరికి కోరికలు ఎక్కువ ఉంటాయి. మన నీడ్ చూసుకోవాలి, వాంట్స్ చూసుకోకండి, మన అవసరాలు ఏంటి దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. అలాగ వెళ్తున్నప్పుడే మన ఈ లోన్స్ అనేది తీసుకోకుండా మన సెక్యూర్డ్గా ఒక వెల్త్ అనేది క్రియేట్ చేసుకుని ఒక ఫ్యామిలీ సెక్యూరిటీ అనేది ఇవ్వగలుగుతాం ప్రతి ఒక్కరు. మేడం ఇక్కడ ఏంటంటే మేడం వీళ్ళకే కాదు ఎవరికైనా ఒక ఫ్యామిలీకి 3 things ఆర్ ఇంపార్టెంట్. ఒకటి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, రెండోది పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్, మూడోది టర్మ్ ఇన్సూరెన్స్. ఈ 3 ఉంటేనే ఒక ఫ్యామిలీ సెక్యూర్డ్ అవుతుంది, రైట్. ఒకవేళ ఆయన రేపు లేకపోయినా సరే వాళ్ళ ఫ్యామిలీ ప్రొటెక్టెడ్ బికాస్ ఆఫ్ ద టర్మ్ ఇన్సూరెన్స్. ఫ్యామిలీకి ఏదైనా అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ దేర్. అదే ఏం అవ్వలేదు, ఈ 2 అవసరపడలేదు, బట్ ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నారు మీరు, రైట్. సో మీకు వెల్త్ క్రియేట్ అవ్వాలి కదా, మీకు వెల్త్ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి కదా, పిల్లల ఎడ్యుకేషన్ కావాలి కదా, ఇది అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేది హెల్ప్ చేస్తుంది, రైట్. సో ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే అప్పులకి పోకండి, మన నీడ్ చూసుకుంటూ మనం ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలాంటి ఒక అప్పుల్లో ఉన్న వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ వాళ్ళ లైబిలిటీస్ క్లియర్ చేసుకుంటూ అయిపోయిన వెంటనే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ప్రతి ఒక్కరికి ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంటుంది, కానీ అప్పుల నుంచి ఎలా బయటపడాలనేది తెలియదు. అప్పుల నుంచి బయటపడితేనే కదా మైండ్ ఫ్రీగా ఉంటుంది, అప్పుడే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచన వస్తుంది వాళ్ళు. సో ఈ విధంగా వాళ్ళ అప్పులు క్లియర్ చేసుకుంటూ మళ్ళీ కొత్త అప్పులు చేయకుండా చిన్న అమౌంట్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటే మీరు డబ్బులు ఉండేటప్పుడు మీకు కావాల్సిన వాంట్స్ కూడా కొనుక్కోండి, బట్ అప్పులు చేసి కొనకండి. ఏదైతే మనకు అవసరం లేదో, మరి అవసరం ఉంది 100% నీడ్ అయితే మాత్రం తీసుకోవాలి, దానికి కూడా ప్లానింగ్ ఉండాలి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరిని నేను చెప్పేది ఏంటంటే అప్పులు తగ్గించి ఈఎంఐలు తగ్గించి ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయండి. ఒక వెల్త్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు అన్ని మీ ప్లానింగ్ అన్ని స్మూత్ ఫ్లోలో వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే అప్పులు ఉంటాయో మన చికాకు ఉంటుంది, మన వీఆర్ డిప్రెస్ అయిపోయి ఏం చేయాలో, ఎలాంటి గోల్స్ ప్లాన్ చేసుకోవాలి, ఎలా చేయాలి, డబ్బులు చేయలేకపోతారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫెయిల్ అయిపోతుంటారు. సో ఈ విధంగా ఎవరైనా ఉంటే ఈ తక్కువ టెన్యూర్లో క్లోజ్ చేసుకుంటూ త్వరగా క్లోజ్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఓకే. సో మీకు అప్పులు ఎక్కువగా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఒక ఐడియా వచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా కనుక మీరు ఏదైనా ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, సమ్ రిక్వెస్ట్లు అయితే వస్తున్నాయి, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.